మార్చి మాసం గురించి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని దేవుడు దయచేశాడు. దేవుడు తెలియజేసినటువంటి అంశము ఏమిటి అంటే అపవాది యొక్క ఆఖరి ఆయుధము. అపవాది యొక్క ఆఖరి ఆయుధము అంటే వాగ్దాన నెరవేర్పునకు ముందు అపవాది ఉపయోగించే ఆఖరి ఆయుధం. The final and deadly weapon of the devil before the fulfillment of any promise in your life. నీ జీవితంలో వాగ్దానము ఇక త్వరలో నెరవేర్చబడబోతుంది అన్నదానికి ముందుగా అపవాది వాడే భయంకరమైనటువంటి హానికరమైనటువంటి లీతల్ వెపన్. చెప్తారు ఎవరైనా? నేను అనుకున్నది చెప్పాలి, మీరు చెప్పండి. మనోజ్ ఆత్మ ద్వారా నడిపించబడి చాలా విషయాలు చెప్పారు, మీరు పసిగడితే చెప్పేస్తారు వెంటనే. మీరు త్వరగా చెప్తే త్వరగా దేవుని యొక్క వాక్యానికి వెళ్ళిపోతాం. ఎక్కువసేపు చెప్పండి, ఇప్పటికి 12 అయిపోయింది. నో ప్రాబ్లం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మనకు సమృద్ధిగా వాక్యం ఉంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఏమండి చెప్పరు? ఏంది మేడం? ఒత్తిడి, ఇంకా అమ్మా నిరుత్సాహము, గలిబిలి. మీరు బాగా ఎదిగారు, అందుకే దాదాపుగా కరెక్ట్ చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది యొక్క ఆఖరి ఆయుధం ఏమిటంటే అలసట, విసుగు. నీ ఆత్మీయ జీవితంలో అలసట నీకు కలుగునట్లు వాడు చేస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో విసుగు వచ్చేటట్లు చేస్తాడు. నీకు అక్కర ఉండొచ్చు, లేకపోతే హృదయవాంఛ ఉండొచ్చు. వాటి కోసం నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండవచ్చు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఎలా పనిచేస్తాడంటే వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నువ్వు పట్టుకున్నావు, వాగ్దానం మీద నిలబడ్డావు, వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావు, గణపరుస్తున్నావు, నమ్ముతున్నావు, ముందుకు కొనసాగుతూ ఉన్నావు. అయితే చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇనీషియల్ డే మనం బిగినింగ్ స్టేజెస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అనుకున్న టైంలో ఆ వాగ్దానాలు నెరవేర్చబడవు. మనం అనుకున్న టైంలో వాగ్దానాలు నెరవేర్చబడవు. చాలాసార్లు ఆలస్యమయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రారంభ దశలో. సో అలాంటప్పుడు వెయిట్ చేసి నమ్మి ఈరోజు దేవుడు నేను అడుగుతున్న ఒక మాట ఏంటంటే, దేవుని నమ్మి అలసిపోయావా అని అడుగుతున్నాడు. దేవుని నమ్మి అలసిపోయావా? ఆర్ యు గెట్ టైర్డ్ ఆఫ్ బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ గాడ్ ఎవ్రీ డే? ఇశ్రాయేలులంట అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రతిరోజు దేవుని కొరకు ఎదురు చూడాలంట, ప్రతిరోజు దేవుని పైన ఆధారపడాలంట. వారు సనిగిన దానికి ఎందుకు రీజన్ అంటే ఇది మేము ఐగుప్తులో ఉన్నప్పుడు తినేదానికి పెద్దగా ప్రాబ్లం లేదు, తాగేదానికి ప్రాబ్లం లేదు. ఇది ఆత్మీయ జీవితంలో వచ్చిన తర్వాత నీళ్ళ కొరకు కూడా దేవుని మీద ఆధారపడాలి, తిండి కొరకు దేవుని మీద ఆధారపడాలని చాలా విసుకున్నారు. ముందే జీవితమే బాగుండే మాకన్నారు. ఆ ట్రాన్సిషన్ స్టేజ్ని వారు తట్టుకోలేకపోయారు, అలసట చెందారంట. అలసిపోయి స్పందించారు, అలసిపోయి ఆధారపడకుండా అలసిపోయి సనిగారు. దేవుడు చూపిస్తున్నటువంటి వాగ్దాన దేశము దాని వైపు మాత్రం వారు చూడకుండా వారు ఒత్తిడికి గురైపోయారు. 3 ఎగ్జాంపుల్స్ను నేను చెప్తాను, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దేవుడు నాకు ఉదయకాలం తెలియజేశారు. 3 ఎగ్జాంపుల్స్ తెలియజేశారు. 3 ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు నేను అనుదిన ఆరాధనలో మార్చి 1వ తారీఖున మార్నింగ్ నేను తెలియజేశాను. సో మీరు మరలా వినండి. దట్ ఈస్ ద మెసేజ్
ఫర్ దిస్ హోల్ మంత్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ హోల్ మంత్, ఫర్ యువర్ హోల్ లైఫ్. జీవితం అంతటికి సరిపోయే వాక్యం. హల్లెలూయా. నీ జీవితం అంతటికి సరిపోయే వాక్యం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క మాసంలో ఎవ్వరు కూడా అలసిపోయేదాన్ని బట్టి, విసుగును బట్టి, ఒత్తిడిని బట్టి ఎవ్వరు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొనకుందురు గాక. ఆమేన్. హల్లెలూయా. రండి, ఆదికాండం 16వ అధ్యాయం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగు వచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారయి మాట వినెను. నేను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తుంటాను, కొన్ని ఎక్కువసేపు చూడను కానీ కొన్ని షార్ట్స్ కానీ నేను చూస్తూ ఉంటాను. దానిలో ఒక షార్ట్ కనపడింది, అది కనిపించి బాగా నవ్వుకున్నాను నేను. ఒక ఆవిడ అంటే భార్య వాళ్ళ భర్తకు పెళ్లి చేసిందంట. వాళ్ళ భర్తకు ఎవరినిచ్చి పెళ్లి చేసిందంటే వాళ్ళ చెల్లెల్నిచ్చి పెళ్లి చేసిందంట. ఏమ్మా ఎందుకు మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేసావంటే, మా ఆయన చాలా అందగాడు, ఊర్లో వాళ్ళందరూ కూడా మా అందరి కళ్ళన్నీ మా ఆయన మీద పడ్డాయి, అందుకని చెప్పేసి మా ఆయనకు చూపు కూడా అటు ఇటు పోకుండా మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినానందంట. ఈ పక్క అక్క ఉంది, ఆ పక్క చెల్లెలు ఉందన్నమాట. ఇట్లాంటి ఈవెన్ ఈరోజు సమాజంలో కూడా చాలా జరుగుతున్నాయి. ఆ రోజు శారమ్మ ఏం చేసింది తెలుసా? ఒత్తిడికి గురైపోయింది ఆమె. ఒత్తిడికి గురైపోయింది. ఎందుకు ఒత్తిడి వచ్చింది? వాగ్దానం వచ్చి అప్పటికి 10 ఏళ్ళు అయింది. 10 సంవత్సరాలు అన్నటువంటిది ఎప్పటికైనా కూడా టెస్టింగ్, పరీక్ష సమయం అన్నమాట. అది 10 సంఖ్య. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయిన తర్వాత 10 ఏళ్ళు వెయిట్ చేశానే. ఫస్ట్ ఏమో ఇద్దరు సంబరపడ్డారు. వాగ్దానం వచ్చిన వెంటనే ఎవరికి సంబరం రాదు చెప్పండి? నీకు ఇది కలుగుతుంది, ఇది జరుగుతుందంటే ఎవరికి సంబరం రాదు? సంబరపడ్డారు. అబ్రాము నమ్మాడు, శారయి కూడా నమ్మింది. 75 సంవత్సరాలప్పుడు నమ్మారు. హల్లెలూయా అన్నారు. 1 సంవత్సరం, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10కి వచ్చే లోపల పూర్తిగా శారక నిరసించిపోయింది. ఒకవేళ ఈమె చెప్పిందేమో దేవుడు చేస్తాడు, మేము దేవుని నమ్ముకున్నాము, దేవుని మీద మేము ఆధారపడ్డాము, జీవం కలిగినటువంటి దేవుడు, మేము విగ్రహాలు వదిలిపెట్టాము, మాకు దేవుడు చెప్పాడు, మా ఆయనకు చెప్పాడు దేవుడు అని ఇరుగు పొరుగు వారికి అందరు చెప్పిందేమో. ఈ ఇరుగు పొరుగు వారితోనే తంటాలన్నీ ఎవరితో తెలుసా? ఇంటికి ఈ పక్క ఆ పక్క ముందు వెనక ఉంటారు కదా, వీళ్ళు మళ్ళీ రక్త సంబంధీకులు అంట. ఒకరెవరో అన్నారు, ఏమన్నారంటే, ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తామంట. ఎందుకు సంపాదిస్తామంట తెలుసా? మన పిల్లలకు పెళ్లి చేసి ఒక 600 మందికి లేకపోతే 700 మందికి భోజనం పెట్టడానికి కష్టపడతామంట మనం. ఆ వచ్చే 500-600 మంది మీరు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని కోరుకునేవారు కాదంట. వారు కొంచెం సుఖంగా ఉన్నా కూడా ఓడ్చుకోలేరంట వాళ్ళు. వాళ్ళ కొరకు మనం అంత కష్టపడి పెళ్లి చేసి ఏమని వాళ్ళకి భోజనాలు పెడతామంట మనం. ఈ ఇరుగు పొరుగు వాళ్ళదే మొత్తం గొడవ అంతా. ఎంత ఒత్తిడి తెచ్చారో శారక మీద. ఎంత ఒత్తిడి వస్తే ఎవరైనా ఏమండి స్త్రీలు ఒప్పుకుంటారా? స్త్రీలకు రోషం చాలా ఎక్కువ కదా. అట్లా చూస్తూనే ఒప్పుకోరు వాళ్ళ భర్తలు ఇంకొకరి వైపు చూస్తూనే ఒప్పుకోరు. యేసుప్రభులాగా మోహం చూపుతో చూశారంటేనే పాపం చేసినట్టు అని యేసుప్రభు ఎట్లా అన్నాడో, స్త్రీలు కూడా ఇంకా ఎక్కువ యేసుప్రభు కంటే చూస్తేనే తట్టుకోలేరు. అటువంటిది అది కొంచెం ఏమన్నా సేమ్ క్యాడర్ అన్న అయితే ఏమన్నా అనుకోవచ్చు, ఏదో అక్కకో చెల్లెనో వచ్చినా ఏమనుకోవచ్చు. అది కూడా ఏంటి, సర్వెంట్, పని మనిషి. అసలు ఈమెకు విసుగు వచ్చేసి శారకేం మామూలుది కాదు అమ్మో. తర్వాత ఆమె మారు మనసు పొంది అబ్రాముని ఏమని తెలుసా? ప్రభువా అన్నది, బాస్ అన్నది అన్నమాట. అంతవరకు మాత్రం ఏలుకుంటా ఉంది. నా దాసితో పొమ్ము. ఆమె ఎవరు మరి? ఐగుప్తురాలు దాసి, ఆమెతో పొమ్ము. భార్యనికి ఆమెనిచ్చి పెళ్లి చేసిందంట శారమ్మ. పెళ్లి చేసింది. ఎందుకు? దేవుడు చెప్పింది ఇంకా నెరవేరలేదు కనుక, దేవుడు చెప్పింది ఇంకా ఆలస్యమైంది కనుక. శారక ఇంకొక 5 అధ్యాయాలు కదా. 16లో ఇది, 21 ఏముంది చూడండి. 21 ఏముంది?
యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తనిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతనికి ముసలితనమునందు అతనికి కుమారుని కనెను. ఒక్క 5 అధ్యాయాలు. యు ఆర్ జస్ట్ 5 చాప్టర్స్ అవే. 5 అధ్యాయాల దూరంలో ఉన్నావు నీవు. డోంట్ మేక్ ఎ మిస్టేక్. ఒక నిర్ణయం తీసుకుంది శారమ్మ. దేన్ని బట్టి నిర్ణయం తీసుకుంది? దేవుడు చెప్పిన ప్రకారం ఇంకా చేయలేదు, దేవుడు చెప్పిన ప్రకారం ఇంకా జరగలేదు, నాకు ఇంకా పిల్లలు కలగరు, దేవుడు నన్ను మర్చిపోయాడు, అసలు ఉన్నాడో లేదో, దేవుణ్ణి మర్చిపోయింది, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయింది. ఒత్తిడి వలన నాకు తెలియక అడుగుతాను, ఆమెకు పిల్లలు పుడితే ఈమెకు పిల్లలు పుట్టినట్లు ఎట్లా అనుకుంటారండి లోకము? ఏమో మీరే చెప్పాలి. అట్లా అనుకుంటారు. ఈమెకు పుడితేనే కదా ఈమె తల్లి. అదేమో ఒత్తిడి వచ్చింది అనుకోండి, ఎట్లా అంటే విరక్తి కలిగి ఏదో ఒకటి చేసేస్తారనమాట. విరక్తి కలిగి ఏదో ఒకటి చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, 21వ అధ్యాయం ముందు అపవాది ఒక ఆలోచన పెట్టాడు. ఈ ఆలోచన చూడు బాగుంది అన్నాడు. శారమ్మ ఆలోచించింది. అబ్రాముతో చెప్తే అబ్రాము నాదేం పోయింది అన్నాడు. ఇప్పుడు అబ్రాము అన్న అడ్డుపడినవాడు కాదు, అబ్రాము కూడా విసిగిపోయాడు. సో పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయిల్ బయటకు వచ్చాడు. ఇష్మాయిల్ని బట్టి ఈరోజు కూడా శ్రమలు. కానీ దేవుడు తన నిత్య ప్రణాళిక చొప్పున, నిత్య సంకల్పం చొప్పున, తాను చెప్పిన మాట ప్రకారము శారాను దేవుడు దర్శించాడు. హల్లెలూయా. 21వ అధ్యాయం నీ జీవితంలో కూడా అతి సమీపంలో ఉంది. హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు 16వ అధ్యాయంలో ఉన్నావేమో. డోంట్ కమిట్ అ మిస్టేక్ విచ్ యువర్ మదర్ హ్యాస్ కమిటెడ్. మీ ఆత్మీయ తల్లి అయినటువంటి శారా చేసినటువంటి తప్పును మీరు చేయవద్దు. ఆమె హాగర్ను ఎంచుకున్నది. అలా మీరు దేవుడు చూపించినటువంటి మార్గం కాక ఒత్తిడిని బట్టి ఇంకో మార్గాన్ని ఎంచుకోవద్దు. ఒత్తిడిని బట్టి ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎప్పుడు కూడా మీరు ఒత్తిడిని బట్టి తీసుకునే ప్రతి నిర్ణయము అది తప్పు నిర్ణయమే. రాసి పెట్టుకోండి అంతే. చచ్చిపోయేంత వరకు మీకు పనికి వస్తుంది. ఇది జ్ఞానం, ఇది తరతరాలకు పనికి వస్తుంది. మీకు చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి. ఒత్తిడిని బట్టి, అది నీకు కలిగే ఒత్తిడైనా కావచ్చు, మనుషుల ద్వారా వచ్చే ఒత్తిడైనా కావచ్చు, ఒత్తిడిని బట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 100% రాంగ్. బికాస్ గాడ్ నెవర్ ఎవర్ ఫోర్స్ యూ. దేవుడు నేను ఎప్పుడు ఒత్తిడి చేయడు. నువ్వు చేస్తుంటే, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటే కూడా అడ్డుకోడు ఆయన. ఇది చాలా రిస్క్. దేవుని అనుకుంటాం కానీ కొంచెం కష్టం అండి దేవునితో. పండు తింటుంటే పోయి అడ్డం పడలేదు దేవుడు. పండు తింటుంటే అడ్డం పడలేదు. శారాకు అబ్రాముతో మాట్లాడుతుంటే దేవుడు అడ్డం పడలేదు. ఓ భయంకరమైనటువంటి తప్పు జరగబోతుందంటే దేవుడు అడ్డుపడలేదు. దేవుడు బలవంతం చేయడు, దేవుడు ఒత్తిడి చేయడు, దేవుడు అడ్డుపడడు. క్రొత్త నిబంధనలు అయితే దేవుడికి మనము అవకాశం ఇస్తే ఆయన మాట్లాడతాడు. ఒత్తిడి ఉన్నప్పుడు దేవుని స్వరం వినేదానికి కూడా ప్రయత్నం చేద్దండి. మీరు వినలేరు. అందుకే బాగా చెప్తాను చూడండి. నేను చెప్పే మాటలు బాగా వినండి. మీకు బాగా ఉన్నారు కదా, మీరు బాగుంటారు కదా, అంటే బాగా ఉన్నారంటే భయంకరమైన శ్రమలు లేకుండా ఉన్నారు అన్నప్పుడు బాగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీకు అనుకూల వాతావరణం ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేయండి. మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయకుండా ఊరికి నిలబడినా చాలు. హల్లెలూయా. చాలాసార్లు మన ప్రాబ్లం ఏంటంటే ఒత్తిడి వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తాం. ఒత్తిడి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడు. ఎక్కడ మాట్లాడతాడు దేవుడు? మాట్లాడినా కూడా వినపడదు మనకు. పరిస్థితులు బాగున్నప్పుడు బాగా ప్రార్థన చేసుకోండి. అందుకే శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మనుష్య కుమారుని ఎదుట మీరు నిలబడటకు శక్తి గలవారగునట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు ఉండండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఒత్తిడి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్కటేంటంటే ఓర్పు కలిగి ఉండండి.
ఓర్పు కలిగి ఉండండి, ఓడ్చుకొని ఉండండి, ఓడ్చుకొని ఉండండి. ఎందుకు తెలుసా? ఎండాకాలం ఇట్లే ఉంటుందా సంవత్సరం అంతా? 40 డిగ్రీలు వస్తుంది, 41, 44, 45 వరకు పోతుంది. ఎంత వేడి ఉంటుంది, శాఖం తగులుతుంటుంది. మధ్యాహ్నం 12, 1 గంట ఏంటంటే బయట ఒక్క పిట్ట కూడా కనపడదు. ఎల్లకాలం అలాగే ఉంటుందా? ఏం చేస్తాం మనం? ఎదురు చూస్తాం, నెక్స్ట్ సీజన్ కొరకు ఎదురు చూస్తాం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కాలాలు మారిపోతూనే ఉంటాయి. ఎప్పుడూ కాలాలు మారిపోతూనే ఉంటాయి. ఎప్పుడు ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండదు కదా. ఈ పరిస్థితి ఇట్లే ఉంటుంది అనుకునే కదా పురుగుల మందు తాగి చచ్చిపోయేది. ఒత్తిడి వచ్చినప్పుడు మరణం దగ్గరికి వెళ్ళొద్దు. ఒత్తిడి వచ్చినప్పుడు ఓపిక పట్టి ఉండవు. ఒత్తిడిని ఎక్కువసేపు దేవుడు ఉంచడు. అటువంటి చట్టం భూమి మీద లేదు. ఒత్తిడి ఎల్లకాలం ఉండదు, అలసట ఎల్లకాలం ఉండదు, విసుగు ఎల్లకాలం ఉండదు. గనుక ఒత్తిడి వచ్చినప్పుడు ఓడ్చుకో. నిరీక్షణ గల వారై ఆనందించుచు, శ్రమయందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకు? ఎటువంటి ఓర్పు కలిగి ఉండాలంటే, అమ్మ ఇప్పుడు నేను ప్రెషర్లో ఉన్నాను, ఇప్పుడు నేను ఒత్తిడిలో ఉన్నాను కనుక ఈ ఒత్తిడిలో నేను ఏ నిర్ణయము తీసుకోకూడదు. మా సార్ చెప్పాడు, చాలు, యూ విల్ సేవ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు రక్షించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒత్తిడిని బట్టి శారమ్మ నిర్ణయం తీసుకొని చాలా పొరపాటు చేసింది. తర్వాత 13 సంవత్సరాలు దేవుడు అబ్రాహాముతో మాట్లాడలేదు. 13 years, 13 సంవత్సరాలు. ఇక ఇష్మాయిల్తో ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. అబ్రాహాం కూడా పెద్దగా అవసరం అనిపించినట్లే దేవుడు. ఇదే దేవుని చిత్తం అనుకున్నాడు. ఇష్మాయేలే దేవుని చిత్తం అనుకున్నాడు. ఇష్మాయిల్తో ఆడుకుంటుంటే సడన్గా ఒకరోజు ప్రత్యక్షమై 17వ అధ్యాయంలో ప్రత్యక్షమన్నాడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నీతో నేను చేసిన నిబంధన నేను నెరవేరుస్తాను, నా సన్నిధిలో నిందారహితంగా ఉండు అన్నాడు. డోంట్ చూస్ హాగర్ బికాస్ ఆఫ్ ప్రెషర్. ఒత్తిడిని బట్టి రాజీ పడవద్దు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి ఉంటే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. గ్లోరీ టు గాడ్. ఒత్తిడిని బట్టి శారమ్మ ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నది. మరొక వ్యక్తిని చూపిస్తాను మీకు. రూతు గ్రంథం. ఈరోజు నేను చెప్పే మెసేజ్ కొంతమంది వ్యక్తుల జీవితాలను భద్రపరుస్తుంది, కొన్ని కుటుంబాలను కూడా భద్రపరుస్తుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. బెత్లెహేములో ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ కాలములో దేశములో కరువు వచ్చిందంట. యూదా దేశంలో కరువు వచ్చింది. యూదా దేశంలో కరువు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆలోచించారు. ఈ మనిషి పేరు ఎలిమెలేకు. ఈ ఎలిమెలేకు అన్నటువంటి వ్యక్తి, ఈయన కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? ఇక్కడ మనకు కరువు వచ్చేసింది, 2 పిల్లలు ఉన్నారు, భార్య, 2 కుమారులు ఉన్నారు, గనుక ఇక్కడ కాకుండా ఇంకో ప్రాంతానికి వెళ్దాం, అక్కడ మనకు ఆహారం దొరుకుతుంది, అక్కడ సెటిల్ అయిపోదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం దేన్ని బట్టి తీసుకున్నాడు? కరువును బట్టి తీసుకున్నాడు. ఎలా సాకాలి, నా పిల్లల్ని ఎలా సాకాలి, ఎలా కుటుంబం గడవాలి అని ఈయన ఒత్తిడికి గురైపోయి ఇంట్లో డిస్కస్ చేసేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని బెత్లెహేం అంటేనే ఆశీర్వదించబడినటువంటి స్థలము, రొట్టెలు దొరికే స్థలము. ఈరోజు కాకపోతే రేపు దొరుకుతాయండి. ఈరోజు కాకపోతే రేపు దొరుకుతాయి. హల్లెలూయా. ఈరోజు ఒత్తిడి ఉంటే రేపు ఉంటుందని అనుకోవద్దు. నీవు
ఈరోజు నీకు ఇబ్బంది ఉందంట అంటే రేపు ఉంటుందని అనుకోవద్దు. ఒకే రోజులో దేవుడు పరిస్థితులను మార్చివేయగలడు. ఈ మార్చిలో దేవుడు ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలంగా మార్చివేయునుగాక, 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 మార్చివేయునుగాక. ఈ మార్చిలోనే జరుగునుగాక, ఈ మార్చిలోనే జరుగునుగాక, మార్చిలోనే జరుగునుగాక, మార్చిలోనే మార్పులు జరుగునుగాక, ఈ మార్చిలో మారిపోవునుగాక. హల్లెలూయా. మీ కుటుంబాల్లో, మీ దేహాల్లో, మీ మనసులో, మన సంఘాల్లో, మన ఊర్లలో పరిస్థితులన్నీ ఈ మార్చిలో మార్చబడునుగాక. దేవుడు శక్తిమంతుడు. కాలాలను మార్చేస్తాడు ఆయన, సీజన్స్ను మార్చేస్తాడు ఆయన, సింహాసనాలను మార్చేస్తాడు ఆయన, ప్రభుత్వాలను మార్చేస్తాడు ఆయన, ఏమైనా చేయగలడు ఆయన. దేవుడు ఎలక్షన్స్ పైన ఆధారపడ్డు. నెబుకద్నెజరును తీసేయాల్సి వచ్చినప్పుడు ఎలక్షన్స్ అవసరం రాలేదు దేవునికి. పైనుంచి ఒక మాట విడుదలైతే చాలు, విశ్వమంతా ఆ మాట నెరవేర్చేదానికి సహకరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నెవర్ ఎవర్ బి డిస్కరేజ్డ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ చేంజింగ్. మార్చిలో మూవ్ కాబోతున్నాయి, మార్చిలో కదలికలు నువ్వు చూడబోతున్నావు, మార్చిలో అరచేంత మేఘాలు కనబడబోతున్నాయి. You are going to see the signs from heaven in this month in the name of Jesus Christ of Nazareth. I prophesy in the name of Jesus. మార్చిలో అరచేంత మేఘాలు కనబడబోతున్నాయి. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పులకు మీకు ఆ యొక్క సూచనలు కనబడబోతున్నాయి. మాట యు గోయింగ్ టు మూవ్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ మార్చ్. స్తబ్దంగా ఉండిపోయిందా? ఏ మార్పు లేకుండా ఉందా? మార్చబడతాయి. మార్చిలో మార్చబడతాయని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. హల్లెలూయా. రొట్టెల ఊర్లో ఈరోజు రొట్టెలు లేకపోతే రేపు వస్తాయండి. సీజన్స్ మారుతాయని మన ఎలిమెలెక్కుకు తెలియలేదు. అలాంటి పాస్టర్ నుండి ఎలిమెలకు చెప్పింది, ఎందుకు పోతావురా నాయనా, ఈ ప్రసంగం విను. ఈ ప్రసంగం వింటే ఏం చేసిండేవాడు? ఇంట్లో భార్యతో పిల్లలతో ఇట్లా ఆర్డీజే గారు చెప్పారు, వెళ్ళొద్దు, సీజన్స్ మారుతాయి. సీజన్స్ మార్చేదానికి దేవుడు శక్తిమంతుడు. ఒకే రోజులో దేవుడు దర్శించగలడు, ఒకే రోజులో మార్చి వేయగలడు. ఎండాకాలం ఎప్పుడు ఉంటుందని చెప్పాడు పాస్టరు. శీతాకాలం ఎప్పుడు ఉంటుందా? వర్షాకాలం ఎప్పుడు ఉంటుందా? మన మానవ నైజం ఎట్లుంటుందంటే, మాకు చిన్నప్పుడు కూడా ఏదో ఒక పాట ఉండేదన్నమాట. ఎండాకాలం వచ్చినప్పుడు అంతా వర్షాకాలం ఎంత బాగుంటుందో తెలుసా, వర్షాకాలం ఎంత బాగుంటుందో తెలుసా అంటామంట. వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షాకాలం ఏం బాగాలేదు, శీతాకాలం అయితే ఎంత బాగుంటుంది అంటామంట. చలికి తట్టుకోలేక ఎండాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటామంట. ఏది ఉన్నా ఇది మాత్రం పోదు ఇది. సో సీజన్స్ అయితే మాట గుర్తుపెట్టుకోండి. తుఫాన్ వస్తుంది, ఎల్లకాలం ఉంటుందా? ఎల్లకాలం ఉంటుందా? తుఫాను దేవుడు ఎక్కువ రోజులు ఉండనీయడు. తుఫానును ఎక్కువ రోజులు ఉండనీయడు. గాలులను, పెనుగాలులను ఎక్కువ రోజులు ఉండనీయడు. ఆయన ఉండనీయడు. వీచినంత మాత్రాన భయపడవద్దు. ఒకవేళ ఏమండి, ఇప్పుడు దేవుడు అనుకుంటే దానియేలు సింహాల గుహలోనికి పోకుండానే ఆపిండొచ్చు. మనం అడుగు చెందుకున్నాయినా నువ్వు ఆపిండొచ్చు కదా అనొచ్చు. మనం ఏం అడుగుతామంటే, మట్టి, మనము కుమ్మరి వానితో మట్టి ఎట్లా కొట్లాడుతుంది, మట్టిసంగా ఉండాలి కొన్ని విషయాల్లో. అట్లా అడిగేదానికి పోతే మనకు దిక్కు ఉండదు. ఆయన 1000 ప్రశ్నలు అడిగితే మనం ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేం. అందుకే నోరు మూసుకోవడమే జ్ఞానం. పంపకుండా ఆపిండొచ్చు కదా ప్రభు, అగ్నిగుండంలోకి పోకుండా ఆపిండొచ్చు కదా, ముందే ఆపిండొచ్చు కదా. ఏమైనా రకరకాలుగా ఆయన మహిమ పొందుకోవాలనుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, సీజన్స్ మారుస్తాడు ఆయన. ఎల్లకాలం అలాగే ఉండవు. యోబు ఒత్తిడికి గురై ఏమేమో మాట్లాడాడు. ఒత్తిడి వచ్చినప్పుడు ఉంటే మామూలే. మాట్లాడాడు కానీ నిర్ణయం తీసుకోవాలా. ఆయన చంపినా సరే నేను ఆయనను వదిలిపెట్టను అన్నాడు. చంపినా సరే, చచ్చిపోతాను అంతే, నేను వదిలిపెట్టను నేను వదిలిపెట్టను అన్నాడు. ఈ ఎలీమెలెకు కరువు వచ్చిందని ఒక తప్పు నిర్ణయం తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట? శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళాడండి. మోయాబు దేశానికి వెళ్ళాడు. అందుకే ఒత్తిడికి గురైతే మనము ఏమండి, ఆ విసుగులో ఏమో చేసేస్తామండి. ఎలీమెలెకు, అతని భార్య పేరు 2వ వచనం,
ఆ మనుషుడి పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయితీయులు. వారు మోయాబు దేశముకు వెళ్ళి అక్కడ కాపురం ఉండరి. ఇంతవరకు బాగానే ఉంది. 3వ వచనం చూడండి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత బకెట్ తన్నేశాడు. ఆశీర్వాదం నుంచి శాపగ్రస్తానికి వెళ్ళిపోయాడు. యూదా దేశంలో ఉంటే చచ్చిపోయినవాడు కాదని నేను చెప్తాను. నేను కొంతమంది కొన్ని స్థలాల్లో ఉన్నారు కనుక చచ్చిపోతారు, కొంతమంది కొన్ని స్థలాల్లో లేరు కనుక బ్రతుకుతారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా గాలి ఎలా వీస్తే అలా పోవద్దు. దేవుడు చెప్పాడా లేదా? దేవుని సంప్రదించు. దేవుని సంప్రదించకుండా ఎలిమెలెకు ఏం చేశాడు? శాపగ్రస్తమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఏమవుతుందిలే, వాళ్ళు పోతున్నారు కదా, వీళ్ళు పోతున్నారు కదా అనుకున్నాడేమో. కానీ బైబిల్లో వీళ్ళ గురించి ఎవరు రాయబడింది? మిగతాలు ఏమన్నా యూదా ప్రాంతం అంతా ఏమన్నా ఖాళీ అయిపోయిందా? మిగిలిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా. ఎలిమెలెకు చనిపోయాడు అక్కడ. దెర్ ఈస్ నో ప్రొటెక్షన్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఒక పోరాటం వచ్చింది, ఒక యుద్ధం వచ్చింది, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తింది, ఒత్తిడికి లోనే పరిస్థితి తలెత్తింది. అప్పుడు ఏం చేయాలి? నా బోధ వింటే ఏం చేస్తారంటే తట్టుకొని ఉంటారు. తట్టుకొని ఉంటారు. ఎందుకు తట్టుకోవాలి? ఎల్లకాలం ఇటువంటి పరిస్థితులు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి మనం ఇక్కడ ఉండి ఆరాధన చేస్తాం అనుకుంటున్నారా? నో, ఉండవు. సీజన్స్ మారుస్తాడు దేవుడు, స్థలాలు మారుస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడు ఇలాగనే ఉంటాం అనుకున్నారు? ఉండమో. హల్లెలూయా. ఎల్లప్పుడు అలాగనే ఉంటేనే విసుగు వస్తుంది, అలసట వస్తుంది, ఏమీ మార్పు లేదే అని మనం కనిపిస్తుంది. కానీ దేవుడు మారుస్తాడు. చనిపోయాడు, హి డైడ్. ఏదో చిన్న నష్టం జరిగిందంటే ఏమని అనుకోవచ్చు, కానీ మొత్తానికి బకెటే తనేశాడు, చచ్చిపోయాడండి. హి లాస్ట్ హిస్ లైఫ్. 120 ఏళ్ళు బ్రతకాల్సినటువంటి వాడు మధ్యలోనే చనిపోయాడు. భార్యను కొడుకును వదిలేసి చనిపోయాడు. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నరి. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత, 10 గుర్తుకొస్తుందా మీకు? 10 సంవత్సరములు అక్కడ శారక్క కూడా 10 ఏళ్ళ తర్వాతనే 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోను ఇద్దరు కుమారులను చనిపోయారు. ఇంట్లో ఒక్క మగవాడు కూడా లేడు. బ్లెస్సింగా ఇది? దీవేనా ఇది? దేవుని యొక్క చిత్తమా? కాదు. ఇంట్లో ఒక్క మగ దిక్కు కూడా లేదు. కనీసం భర్త చనిపోయినప్పుడన్నా నయోమికి జ్ఞానము, బుద్ధి కలిగి, అరే మనం శాపగ్రస్తమైన ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడ వద్దు, మన ప్రాంతానికి మనం వెళ్దాం, వాగ్దాన దేశానికి మనం వెళ్దాం, రొట్టెలు ఉన్నటువంటి స్థలానికి మనం వెళ్దాం, బ్రతికినా చచ్చినా అక్కడే రా, దేవుని సన్నిధిలో చూసుకుందాం అని వెళ్ళింటే కనీసం ఈ ఇద్దరన్నా బతికిండేవాళ్ళు. కానీ లేదు. 10 సంవత్సరాలు అట్లా కంటిన్యూ అయిపోయారు. మోయాబుస్తులను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. డోంట్ లివ్ ఇన్ రాంగ్ ప్లేస్. డోంట్ లివ్ ఇన్ రాంగ్ ప్లేస్. దేవుని చిత్తానుసారం కానీ స్థలంలో మీరు నివాసము చేయొద్దు, అక్కడ మీరు సెటిల్ కావద్దు. శాపం ఉంది అక్కడ. మీరు అంటారు కరువు ఉంది కాబట్టి అంటారు. నీకు ఒక్కడికేనా కరువు? లోకంలో నీకు ఒక్కడికేనా సమస్య ఉండేది? లోకంలో నీకు ఒక్కదానికైనా సమస్య ఉండేది? 6వ వచనం వారికి, గట్టిగా చదువుదామా, అందరం చదువుదామా? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమె కోడండును ప్రయాణమైరి. ఎలిమెలెకు ఏం చెప్పాలంటే, అయ్యా ఎలిమెలెకు ఏమే, ఇది 1వ అధ్యాయమే, నువ్వు 1వ వచనంలో ఉన్నావు, కరువులో ఉన్నావు, ఒక్క 5 వచనాలు వెయిట్ చేయరా నాయనా? జస్ట్ వెయిట్ ఫర్ 5 వర్సెస్. 5 వచనాల వరకు వెయిట్ చేయి. 6వ వచనం ఉందిరా నాయనా.
6వ వచనం ఉంది, దేవుడు దర్శిస్తాడు. యెహోవా తన జనులకు ఆహారం ఇచ్చుటకు తన జనులను, యెహోవా తన వారిని ఎరుగును. నువ్వు యెహోవా యందు విశ్వాసం ఉంచావా, ఆయనను ఆశ్రయించావా, అయితే ఆయన నిన్ను ఎరుగును. తనను ఆశ్రయించు అని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. తనను నమ్మినటువంటి వారిని ఆయన ఎరుగును. యెహోవా తన జనులకు ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించెను. మానవుడికి ఓపిక లేదు, నమ్మకం లేదు. రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు, తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయము తన ప్రాణాన్ని మీదకి వచ్చింది, తన 2 కుమారుల ప్రాణం మీదకి వచ్చింది. 3 deaths in a single family. ఒకే కుటుంబంలో 3 మరణాలు. కారణం తప్పుడు నిర్ణయం. దేవుని చిత్తానుసరణ స్థలంలో మనం ఉండాలి. ఏదో నీకు గిలి పుట్టి, ఏదో నీకు ఏదో మనసులో ఏదో పుట్టి, ఏదో ఒత్తిడి పుట్టి నువ్వు ఇంకో ప్రాంతానికి వెళ్ళావు అంటే నువ్వు చాలా నష్టపోతావు. నేను కూడా చెప్తాను ఒకటి, ఇప్పుడు చెప్పను, ఒక టైం వస్తే ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలో ఉండాలి. హల్లెలూయా. ఏ ఊర్లో ఉండాలో ఆ ఊర్లో ఉండాలి. ఊర్లో కూడా కొన్ని ప్రాంతాలు కూడా ఉంటాయి. ఊర్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ప్రతి దానికి దేవుని ఆత్మ నడిపింపు చాలా ముఖ్యం అండి. ఒత్తిడిని బట్టి పరిస్థితులు మాట్లాడిన దానికి సూచన. యెహోవా తన జనులను దర్శించను. ఆ మాట ఎంత దూరం పోయింది? మోయాబు దేశాన్ని కూడా వినపడింది. అక్కడ ఉండింటే భర్త బ్రతికుండేవాడు, కుమారులు బ్రతికిండేవారు. మార్చి మాసంలో మీరు ఎవ్వరు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొందరుగాక. మీ జీవితంలో ఎప్పుడు ఒత్తిడి వచ్చినా కూడా నేను మీకు గుర్తుకొచ్చుదును గాక. హల్లెలూయా. మీ జీవితంలో ఎప్పుడు మీరు ఒత్తిడిని ఎదుర్కొన్నా కూడా మీకు దర్శనంలో నేను కనిపించుదును గాక. హల్లెలూయా. మీరు ఒత్తిడిని బట్టి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నేను మీ ఎదురుగా మీకు కనిపించుదును గాక. హల్లెలూయా. దేవుని నమ్మేదానికి వీరు కష్టపడ్డారు. ఇంకొక ఎగ్జాంపుల్, వీళ్ళైతే నేను వచ్చే వారం చెప్తాను. జస్ట్ ఐ విల్ కొంచెం టచ్ చేసి ముగిస్తాను. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మోయకు కుమారును గాతు రాజునైన ఆకీషు వద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురం ఉండిరి. యెజ్రెయేలురాలగు అహీనోయము, నాబాలు భార్య అయి ఉండిన కర్మేయులురాలగు అబిగయలు అను అతని 2 భార్యలను దావీదుతో కూడా ఉండిరి. 26వ అధ్యాయంలో ఏం జరిగిందంటే 26వ అధ్యాయంలో ఏమి జరిగిందంటే సౌలు 3000 మందిని తీసుకుని వచ్చేసి ఎట్లయినా సరే దావీదును లేపేయాలి అనుకున్నాడు. ఎట్లా జరిగి 3000 మందిని తీసుకొని వచ్చాడు. దావీదు దగ్గర 600 మంది ఉన్నారు. అధికారంలో ఉన్నాడు కదా సౌలు, అధికారంలో ఉన్నాడు. 3000 మందిని తీసుకొని వచ్చాడు దావీదు దగ్గరికి. సో ఆ టైంలో అప్పటికే ఎప్పటి నుంచి సితారా వాయించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు దావీదు తప్పించుకున్నాడు, ఎన్నోసార్లు దావీదు తప్పించుకున్నాడు. రాజుగా అభిషేకించబడిన దినము నుంచి గొల్యాతును చంపివేయగా ఆ దేశంలో ఉన్నటువంటి సహోదరులు ఒక పాట పాడగా అప్పుడు కష్టాలన్నీ దావీదుకు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాలు ప్రతి
ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడవలసి వచ్చింది. ప్రతిసారి ఇప్పుడు ఒకవేళ దేవుడు కూడా మనల్ని అర్థం చేసుకోవాలండి కొంచెం అన్న. దేవుడు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు 10వ తరగతి ఉంది అనుకోండి, 10వ తరగతి మీరు పాస్ అయ్యారు. మీరు పాస్ అయినా కూడా మరలా 10వ తరగతి రాయమంటే, మీరు పాస్ అయిన తర్వాత కూడా మనం మామూలుగా చెప్తాం, ఒక దానిలో మనం పాస్ అయ్యామంటే ఇంకా మనం రాయాల్సిన అవసరం లేదని మనం మామూలుగా నార్మల్గా చెప్తాం. దేవుని యొక్క రాజ్యంలో అన్నీ ఇట్లే ఉండవు, ఇక్కడ జరిగేటట్లు ఏముండవు. అట్లా దావీదు ఎన్నిసార్లు తప్పించుకుంటాడండి. ఇప్పుడు సౌలు నుంచి తప్పించుకోవాలి, ఇది ఒక పరీక్ష అనుకోండి. సౌలు నుంచి, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలి, మరణం నుంచి తప్పించుకోవాలి. మరణం నుంచి ఎన్నిసార్లు తప్పించుకోవాలండి? ఎన్నిసార్లు 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 ఆ సితారా వాయించే దగ్గర నుంచి 26వ అధ్యాయం వరకు తప్పించుకుంటున్నాడు. మళ్ళీ సౌలేమో దొరికాడు 26వ అధ్యాయంలో, దొరికాడు కానీ చంపకూడదు, ఎందుకంటే అభిషేకించబడినటువంటి వాడు ముట్టుకోకూడదు, పగ తీర్చడం నా పని అన్నాడు ఆయన. విసుగొచ్చేసింది దావీదుకు, అలసిపోయాడు. ఏంది ప్రభువా, ఎన్నిసార్లు నమ్మాలి ప్రభువా నిన్ను? ఇప్పుడు చూడండి 26వ అధ్యాయము చివరి భాగంలో సౌలుతో మాట్లాడుతుంటాడు. సౌలుతో 24-20 చదువుతాను. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక. కదా, మంచి విశ్వాసపు వాక్కు కదా ఇది. దేవుని పైన విశ్వాసాన్ని బాగా విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత సౌలు కూడా కొంచెం బుద్ధి వచ్చేమన్నాడు. అందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యమును పూనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమును వెళ్ళిపోయాను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను, యెహోవా నన్ను విడిపిస్తాడు అని మాట్లాడాడు. 27వ అధ్యాయంలోకి వచ్చే లోపల తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత, అంతకుముందు ఏమన్నాడు, తప్పిస్తాడు, న్యాయం చేస్తాడు, విడిపిస్తాడు అన్నాడు. ఇప్పుడు అది ఆ శ్రమ అయిపోయింది. సౌలు తన దారిలో తను వెళ్ళిపోయాడు, దావీదు తన దారిలో వెళ్ళిపోయాడు. శ్రమ అయిపోయిన తర్వాత అలసడు, ఇది ఏంది బ్రతుకు ప్రభువా నాయన, ఎన్నిసార్లు నీ మీద ఆధారపడాలి, ఎన్నిసార్లు నేను తప్పించుకోలేదు సౌలు చేతిలోంచి. సంవత్సరాలు జరుగుతూ ఉంది, ఇది ఇయర్స్ టుగెదర్ జరుగుతూ ఉంది. అలసిపోయాడు, విసుగు చెందాడు. ఇక ఏంటి, త్వరలో ఓ 2-3 అధ్యాయాలు అంతే రాజు కాబోతున్నాడు. 2-3 అధ్యాయాలు అంతే రాజు కాబోతున్నాడు. అది కనిపించడం లేదు, విసుగు వచ్చేసింది, అలసట వచ్చేసింది. ఇక వాగ్దానం కనపడంలా, దేవుడు కనపడంలా. సౌలు నన్ను చంపేస్తాడు ఇక్కడ ఉంటే అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంతవరకు కాపాడినటువంటి దేవుడు కాపాడాడు కదా, దేవుడు తప్పించాడు కదా, దేవుడు భద్రపరిచాడు కదా, దేవుడు ఆదుకున్నాడు కదా, ప్రతిసారి ఆదుకున్నాడు. కానీ ఇట్లా ప్రతిసారి దేవుని మీద ఆధారపడి విసుగొచ్చేసింది. అలసిపోయి ఎందుకు లేపనైనా ఈ దేవునితో ఎందుకు, వీళ్ళతో ఎందుకు, ఇక్కడ ఉంటే సౌలు నన్ను చంపేస్తాడు, నేను ఎక్కడికి వెళ్తే సౌలు దగ్గర నుంచి నేను తప్పించుకుంటాను? ఎక్కడికి? ఫిలిష్తీయుల దగ్గరికి. ఫిలిష్తీయులు, ఇశ్రాయేలు ఎప్పుడు ఏమండి, ఇండియా పాకిస్తాన్ అన్నమాట. ఇశ్రాయేలు, ఫిలిష్తీయులు, ఇండియా, పాకిస్తాన్. ఎందుకు? సౌలు శత్రువుల దగ్గరికి వెళ్తే అప్పుడు సౌలు నా దగ్గరికి రాడు అని ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఒత్తిడికి భయపడి మళ్ళా దేవుని మీద ఆధారపడాలా. ఇక్కడ ఉంటే దేవుడు కాపాడుతాడో లేదో అది పోయింది. ఇంకా వద్దులేబా, ఇవన్నీ ఎందుకు లేబా అని పోయింది. దేవుడు నన్ను రక్షిస్తాడని 2-3 వర్షాల ముందన్నాడు. ఇప్పుడేమంటే సౌలు చేతిలో నేను ఖచ్చితంగా సౌలు నన్ను చంపేస్తాడు అని అనుకొని ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 600 మందితో వెళ్ళాడు. మాకు ఒక ప్లేస్ ఇమ్మంటే ఏ ప్లేస్ ఇచ్చారు? సిక్లగ్ ఇచ్చారు. సిక్లగ్లో ఏం జరిగిందో మనం అందరం చాలా చూసాం. సిక్లగ్లో ఏం జరిగింది? అమాలేకులు వచ్చారు, మొత్తం ఊరుని కాల్చేశారు, భార్యలు ఎత్తుకొని పోయారు,
పిల్లల్ని ఎత్తుకొని పోయారు, వెండి బంగారు అసలు అన్నిటి ఎత్తుకొని పోయారు. ఏడ్చేదానికి కూడా శక్తి లేనంతగా దావీదు ఏడ్చాడు. అదొక్కటి మనం చదివితే మనం ఏమో అనుకుంటాం, కానీ అది దేనికి వచ్చింది? అది దేవుని చిత్తమా? నో 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 నో. యుద్ధంలో గుర్తుపెట్టుకోండి, సర్వాంగ కవచము అన్ని కవర్ చేస్తుంది కానీ వీపును కవర్ చేయదు. బ్రెస్ట్ ప్లేట్ ఉంది, బెల్ట్ ఉంది, షీల్డ్, ఫ్రంట్ షీల్డ్ ఉంది, షూస్ ఉన్నాయి, ఖడ్గం ఉంది, కానీ వీపుకు ప్రొటెక్షన్ లేదు. యుద్ధంలో దిగిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగితే ఖచ్చితంగా దెబ్బతింటావు. వెనక్కి తిరిగితే ప్రొటెక్షన్ లేదు. యుద్ధంలో వెనక్కి తిరిగితే భద్రత లేదు, ప్రొటెక్షన్ లేదు. ఖచ్చితంగా శత్రువు దొరుకుతావు. శ్రమ దినమన నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగదువు. వివేకమైనటువంటి నాయకుడి వల్ల యుద్ధము చేయి. వీఆర్ కాల్డ్ టు బ్యాటిల్ బట్ డెస్టైన్డ్ టు విక్టరీ. యుద్ధానికి పిలువబడ్డ విజయాన్ని దేవుడు మన కొరకు నిర్దేశించాడు. శారా నేను చేయలేను యుద్ధం ఇంకా అంది, తప్పు నిర్ణయం తీసుకుంది. ఎలీమెలెకు అబ్బా ఇక్కడుండి దేవుని మీద ఆధారపడాలంటే మన వల్ల కాదు, కానీ మోయాబ్ దేశంలో అక్కడ బాగా దొరుకుతున్నాయి రొట్టెలు, అక్కడికి వెళ్దామని, అక్కడ ఉండి పోరాడకుండా కొంచెం కంఫర్ట్ ఉన్న ప్లేస్లోకి వెళ్దామని వెళ్ళాడు. ప్రాణం పోగొట్టుకున్నాడు. కుటుంబము నాశనం అయిపోయి. అంటే దేవుడు తర్వాత దేవుని మీద వీరు ఆధారపడినప్పుడు దేవుడు మళ్ళీ దర్శించాడు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎలిమెలకు రాలేదు కదా. కొన్ని పోగొట్టుకుంటే మనం తెచ్చుకోలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు, ఏదో ఆస్తిని అంటే పోగొట్టుకుంటే మళ్ళీ మనం తెచ్చుకోవచ్చేమో, కానీ వెండి బంగారు డబ్బులు స్థలాలు పొలాలు ఇవన్నీ మనుషులను పోగొట్టుకుంటే తెచ్చుకోగలమా? తెచ్చుకోలేము. దావీదు ఎక్కడ ఉన్నాలో అక్కడ లేడు, ఉండాలి యుద్ధంలో. అప్పుడు ఆల్మోస్ట్ ఇంకా సౌలు మానుకున్నాడు. ఇంకా ఆ ఇన్సిడెంట్ తర్వాత సౌలు డివియేట్ అయిపోయాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత సౌలు దీవించాడు, కానీ అమ్మయ్య తప్పించుకున్నానులే అని మరలా యుద్ధానికి రెడీ కాకుండా, ఒకవేళ ఈసారి వస్తే ఇంతవరకు విడిపించినటువంటి దేవుడు మరలా విడిపిస్తాడని అనలేకపోయాడు. గొల్యాత్ దగ్గర ఏమన్నాడు? గొల్యాతుని గురించి అన్నాడు, సింహపు నోట నుంచి, ఎలుగుబంటి నోటు నుంచి తప్పించినటువంటి వాడు ఈ సున్నతిని ఫిలిస్తీన్ వీని నుంచి కూడా నన్ను తప్పిస్తాడన్నాడు. ఇంతవరకు సౌలు నుంచి విడిపించిన దేవుడు ఒకవేళ సౌలు నా మీదకి వస్తే ఇక ముందు కూడా విడిపిస్తాడు అనలేకపోయాడు. ఎందుకు అనలేకపోయాడు? అలసిపోయాడు. ఒకే దాని కొరకు మళ్ళీ ఆధారపడాలా, ఇంత దగ్గరికి తెచ్చుకోవాలి, ఇంత ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితులకు తెచ్చుకోవాలని దావీదు అలసిపోయి దేవునికి ఒక దండం పెట్టేసి, ప్రభు కాస్త, యోబు కూడా అన్నాడు, ఒత్తుతో నన్ను వదిలిపెట్టినాయన అన్నాడు. నేనైతే నిన్ను వదిలిపెట్టను, అంటే ఈ శ్రమ పట్టే విషయంలో నన్ను కాస్త వదిలిపెట్టు, కొంచెం ఉపశమనం కలుగజేయి అంటాడనమాట యోబు. దావీదు అలాగే దేవుని ప్రక్కన పెట్టేసి తను సొంత నిర్ణయం తీసుకొని సొంత ఆలోచన ప్రకారం ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడం వల్ల ఇంత భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు. అయితే తర్వాత దేవుడు మళ్ళా ఇచ్చాడు. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎవరు చెప్పాడు ఇవన్నీ? ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు ఈ సమస్యలను కొని తెచ్చుకోమన్నారు? మళ్ళీ ఎవరు ఉపవాస ప్రార్థనలు చేయమన్నారు? తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటిని ఉపవాస ప్రార్థనలతో కవర్ చేద్దామంటే కుదరదండి. అందుకే మన ప్రార్థనలు సరైన నిర్ణయాల వైపుగా మనల్ని నడిపించాలి. శారా తప్పుడు నిర్ణయం తీసుకుంది, ఎలీమెలెకు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, దావీదు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి విషయంలో విచారణ చేసే దావీదు ఇక్కడ ఎందుకు విచారణ చేయలేకపోయాడు? విసుగొచ్చేసింది దేవుని పైన. విచారణ చేస్తే మళ్ళీ ఇక్కడే ఉండని ఎక్కడంటాడో, మళ్ళీ నమ్మాలా దేవుణ్ణి? మళ్ళీ సౌలు ఈసారి 3000 మందితో వచ్చితే వర్కౌట్ కాలేదని మళ్ళీ 10,000 మందిని తీసుకుని వస్తే నేనే కావాలి. ఒత్తిడి ఎప్పుడు కూడా అవిశ్వాసంలోనికి నడిపిస్తుంది. కొన్ని అధ్యాయాలే రాజు కాబోతున్నాడు, 5 వచనాలే దేవుడు దర్శించబోతున్నాడు బెత్లెహేమును. 5 అధ్యాయాలే శారాను దేవుడు దర్శించబోతున్నాడు. భవిష్యత్తును చూడకుండా గ్రుడ్డితనాన్ని కలుగజేసింది ఒత్తిడి.
ఈ వర్తమానం మీ హృదయాలపైన దేవుడు వ్రాయునుగాక. హల్లెలూయా. అపవాది ఎత్తుకొని పోకుండా ఈ వాక్యము మీ జీవితం నరనరాల్లోనికి జీర్ణించుకొని పోనుగాక. హల్లెలూయా. తప్పుడు నిర్ణయము ఎప్పుడు కూడా తీసుకోవద్దు. జపాన్ దేశంలో ఒక సామెత ఉందంట. జపాన్ దేశంలో ఒక సామెత ఏంటంటే, ఒక రాంగ్ ట్రైన్లో నువ్వు ఎక్కావంటే, నువ్వు వెళ్ళకూడని ట్రైన్లో నువ్వు ఎక్కావంటే ఫస్ట్ స్టేషన్లోనే దిగు అని. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి, ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళాలి. తాడిపత్రి రైల్వే స్టేషన్లో ఉన్నాను. నాకు తెలియదు ఏ డైరెక్షను హైదరాబాదో ఏ డైరెక్షను తిరుపతో నాకు తెలియదు. సో కాబట్టి ట్రైన్ వచ్చేసింది. అనౌన్స్మెంట్ లేదు, ఏం లేదు. ఒకనొక టైంలో అనౌన్స్మెంట్ లేదు, ఏం లేదనమాట. ఒక వ్యక్తి అలా ట్రైన్ ఎక్కేసి రాంగ్ రూట్లో వెళ్ళిపోయాడు. అనౌన్స్మెంట్ ఏం లేదు, ట్రైన్ వచ్చింది, రాంగ్ ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ వెళ్ళగలేదు, అది ఇలా తిరుపతికి వెళ్తుంది. ట్రైను మొదలైన తర్వాత ఏదో అనుమానం వచ్చి, నాకు జరిగింది కదా మొన్నట్లా, మొన్న పులివెందులు తీసుకొని పోతున్నాడు, ముద్దనూరు తీసుకొని పోమంటే. అట్లా ఒకవేళ నేను ఇలా తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఎక్కాను అనుకోండి, ఎక్కడ దిగడం నాకు క్షేమము? వీలైతే చైన్ లాగి ఫస్ట్ స్టేషన్, జపానీలు చెప్తారంట, నువ్వు రాంగ్ ట్రైన్ ఎక్కావంటే ఫస్ట్ స్టేషన్లోనే దిగు, లేదంటే ఎంత దూరం వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేదానికి అంత టైం పడుతుంది. ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నావా నువ్వు? ఆ రాంగ్ డెసిషన్లో నువ్వు ముందుకెళ్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేసి వెంటనే స్టేషన్ దిగు, రిటర్న్ చేయండి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి తప్ప మనం ఒత్తిడి మూలంగానో, పరిస్థితుల మూలంగానో, మనకు వచ్చే ఆలోచనల మూలంగానో, భయం ద్వారానో ఎప్పుడు కూడా నడిపించబడకూడదు. మనం తీసుకున్న నిర్ణయం ఒకవేళ తప్పుడు నిర్ణయం అయితే పర్యవసనాలకు మనమే బాధ్యులంగా ఉండిపోవాల్సి వస్తుంది. నెవర్ ఎవర్ మేక్ రాంగ్ డెసిషన్స్. దేవుడు ఇది ఆశీర్వాదమును శాపను ఎదుట పెట్టి ఉన్నాను, ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి అని చెప్పలేదు. కోరుకోండి, సరైన దాన్ని కోరుకోండి, జీవాన్ని కోరుకోనండి అని దేవుడు తెలియజేశాడు. దావీదు యుద్ధశూరుడు, దేవునికి హృదయానుసారుడు. విసుకొచ్చేసింది, అలసిపోయి నేను శత్రువుల దేశానికి వెళ్తానని వెళ్ళాడు. దెర్ వాజ్ నో ప్రొటెక్షన్. అలసట సాతాను వాడే అతి దారుణమైనటువంటి ఆఖరి ఆయుధం. ఎప్పుడు? వాగ్దాన నెరవేర్పుకు ముందు. ఒకవేళ నేను జీవితంలో ఇలా అపవాది పరిస్థితులను, మనుషుని వాడుకొని నీ మీద దాడి చేస్తున్నాడా గుర్తించుకొని ధైర్యం తెచ్చుకో. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఇంకా 5 అధ్యాయాలే, లేక ఇంకా 5 వచనాలే. హల్లెలూయా. కొన్ని అధ్యాయాలే, కొన్ని మాసాలే, లేక కొన్ని సంవత్సరాలే. కొంచెం ఏం చేయాలి? ఓర్పు పట్టుకోవాలి. పురుగుల మంది దగ్గరికి వెళ్ళకూడదు, ఉషా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళకూడదు. ఒకడు వెళ్ళి రైలు పట్టణ మీద ఇట్లా పడుకోన్నాడంట, యవనస్తుడు పడుకున్నాడంట. వచ్చి అడిగాడంట, ఏమరా ఇలా పడుకున్నావంటే, నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. అప్పుడేనా? ఇంత చిన్న వయసులోనా విరక్తి పుట్టింది? నాకు జీవితంలో విరక్తి పుట్టింది, అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. నీ పక్కన ఏంటో ఒక ప్యాకెట్ ఉంది అన్నాడంట. ఏం ప్యాకెట్ అంటే, బిర్యానీ ప్యాకెట్ అన్నాడంట. బిర్యానీ ప్యాకెట్ ఎందుకురా అంటే, ఒకవేళ ట్రైన్ రావడం ఆలస్యం అయితే అన్నాడంట. రైలు రావడం ఆలస్యం అయితే అన్నాడంట. ఒత్తిడి వచ్చినప్పుడు ఓపిక పట్టాం. హల్లెలూయా. యేసు ప్రభువును హేరోదు దగ్గర తీసుకుని వెళ్ళాడు. హేరోదు అతని జనాలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా యేసు ప్రభు ఒక్క మాట కూడా నోరు తెరచి మాట్లాడలేదు. యేసు ప్రభువునకు వాగ్దాన నెరవేర్పు చాలా సమీపంలో వచ్చాడు కదండి. ఇక జస్ట్ 3 రోజులే, 3 days, 3 రోజుల్లో
పరలోకమందును భూమి మీదను భూమి క్రింద ఉన్నటువంటి ప్రతి నామం కంటే పై అయినటువంటి పోస్ట్, ఓ ఉద్యోగం యేసు ప్రభు కొరకు ఇవ్వబడబోతుంది. ఓ అధికారం ఇవ్వబడబోతుంది. ఒక 3 డేస్లో 3 రోజుల్లో అధికారం ఇవ్వబడబోతుంది. 3 రోజుల్లో విశ్వాన్ని మొత్తం ఏలబోతున్నాడు. ఆయన ఒక మానవుడిగా ఏలబోతున్నాడు. 3 రోజులు ఏలబోతున్నాడు. ఈ యేసు ప్రభువు ఆయన పరిచయం మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక రకంగా వాడు కెలుకుతూ ఉన్నాడు. ఏమండి, మాటల ద్వారా, సూటిపోటి మాటల ద్వారా, విమర్శల ద్వారా, నిందల ద్వారా, ఏమండి కెలుకుతూ ఉన్నాడు. కానీ వాగ్దాన నెరవేర్పు దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా ఏకమైపోయి యేసు ప్రభు మీద అతి దారుణంగా దెబ్బతీశాయి. యేసు ప్రభు చూడండి, ఆయన 3.5 సంవత్సరాల పరిచయంలో కూడా ఎప్పుడు అటువంటి శ్రమను ఎదుర్కొనలేదు. ఇట్ వాస్ ద లాస్ట్ వెపన్. అలసిపోయాడు. గెత్సెమనే తోటలో అలసిపోయాడు. ఒత్తిడికి గురయ్యాడు. మనలాగానే ఆయన కూడా ఏమన్నాడు ఆఖరికి, వద్దు, నేను వెళ్ళను, ఈ మార్గం వద్దు. ఓ నిర్ణయం తీసుకొని పోయాడు. దేవుణ్ణి అడిగాడు, నీ చేతనైతే దీన్ని తప్పించు, ఈ పాత్రను తీసివేయి, ఈ ఉగ్రత నేను త్రాగను. ఒత్తిడిలో అయినను నా చిత్తం కదా, నీ చిత్త ప్రకారమే, సరే ఓడ్చుకుంటా, తట్టుకుంటా. ఎన్నాళ్ళు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందముకు కొరకే, హల్లెలూయా, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓడ్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. థింక్ అబౌట్ జీసస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రెస్. యేసుప్రభు ఎలా మౌనంగా ఉన్నాడు, యేసుప్రభు ఎలా తట్టుకున్నాడు, ఎలా ఓడ్చుకున్నాడో. తర్వాత ఆనందం ఉంది. ఈ యొక్క అవమానం తర్వాత రెట్టింపు ఘనత ఉంది. ఈ అనారోగ్యం తర్వాత రెట్టింపు ఆరోగ్యం ఉంది. ఈ కొరత తర్వాత సమృద్ధి ఉంది. ఈ తృణీకారం తర్వాత, హల్లెలూయా, ఎవరెవరు నీతో మాట్లాడడం లేదో, ఎవరెవరు నీ నంబర్ బ్లాక్ చేసుకున్నారో వారు నీ నంబర్ కొరకు వెతుక్కుంటారు. వెతుక్కుంటూ వస్తాను నీ దగ్గరికి. హల్లెలూయా. తృణీకరించబడినటువంటి రాయి మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు. కాళ్ళ దగ్గరికి రప్పిస్తాడు మనుషులను. హల్లెలూయా. ఎవరెవరిని తృణీకరించారు రాసి పెట్టుకో, వాళ్ళ ఎదుట నీ తలను పైకెత్తుతాడు దేవుడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. నెవర్ ఎవర్ బి అఫ్రైడ్, నెవర్ ఎవర్ బి టైర్డ్ ఆఫ్ ద థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల మూలంగా అలసిపోవద్దు, విసుకోవద్దు. మనము అలయక మేలు చేసేది తగిన కాలమందు మనము పంటను కోతాము. జవాబుల పంటను మనం కోస్తాం. బీ కేర్ఫుల్ ఇన్ మేకింగ్ డెసిషన్స్. అమ్మో, గంట సేపు అవుతుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఏముందిలేండి, దశాబ్దాలు మనం బ్రతికిస్తుంది ఈ వాక్యం. బ్రతికించే వాక్యం అంటే ఇదే అండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా, నేను మోసపోకూడదు. నేను తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ మార్చి నెలలో మాత్రమే కాదు, నా జీవితకాలం అంతా నా విషయంలో కానీ, నా కుటుంబం విషయంలో కానీ ఏ తప్పుడు నిర్ణయాన్ని తీసుకోకుండా నాకు సహాయం చేయండి అయ్యా. నాకు జ్ఞానము దయచేయండి అయ్యా. సర్వసత్యంలో నడిపించండి అయ్యా. యేసయ్యా, ఒకవేళ నేను అబద్ధమును నమ్ముతున్నట్లయితే అబద్ధము నుంచి నన్ను విడిపించండి. నా అభిప్రాయాన్ని మార్చుకునే దానికి సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా. అలసట కలగజేస్తాడు, విసుగు కలగజేస్తాడు. ఎందుకో తెలుసా? సో దట్ యూ విల్ మేక్ అ రాంగ్ డెసిషన్. నువ్వు ఒక తప్పు నిర్ణయం తీసుకోవాలంతే. ఆ తప్పు నిర్ణయం తీసుకుంటే ఇంకేం వాడు ఇంకా కీ ఇచ్చినట్లే, ఇంకా నువ్వు ఆడుతూ ఉంటావు అనమాట. ఇంకంతే. చూసాడా సాతాను దావీదుని ఎలా మోసం చేశాడో చూసాడా? ఎలిమెలెకును సాతాను ఎలా మోసం చేశాడో చూసాడా? శారాను ఎలా మోసం చేశాడో చూసాడా? మనం మోసపోకూడదు. ఆయన వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది.